హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. అధికార పార్టీ ఈ అంశంలో జరుగుతున్న డ్యామేజీని గమనించింది. ఈ అంశంపైన సిట్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సిట్ విచారణ ప్రారంభం కావడానికంటే ముందే ఈ కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు అనే వ్యక్తిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన పేరుతోటి ఒక వీడియో బయటకొచ్చింది. ఈ వీడియో పోలీసులు రికార్డ్ చేసి బయటికి పంపించారా? పోలీసుల కంటే ముందే ఇంకెవరైనా వ్యక్తులు జనార్దన్ రావుతో ఈ విషయాన్ని మాట్లాడించి బయటికి రిలీజ్ చేశారా తెలీదు. ఆయన పక్కనున్న కొంతమంది ప్రాసిక్యూట్ చేస్తున్నట్లుగా ఆ వీడియో ఉంది. ఆయన ఆ వీడియోలో కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్తున్నారు. సమాధానం చెప్తున్నట్లుగా ఆ వీడియో ఉంది. ఆ వీడియో దాదాపు 8 నిమిషాలకు పైగా ఉన్న వీడియోని రిలీజ్ చేశారు. ఏముంది ఆ వీడియోలో అంటే, ఆ వీడియోలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆయనకు జనార్దన్ రావుకు చెప్పి, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే మనం కల్తీ మద్యం తయారు చేయాలి. కల్తీ మద్యం తయారు చేసి తర్వాత మనమే పోలీసులకు పట్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. కాబట్టి దీంట్లో నువ్వు చాలా ఎక్స్పర్ట్ కాబట్టి నువ్వు ఆ పని చేయి. నీకు సంబంధించిన ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారంట. దాంతోపాటు ఎక్కడ చేయాలి మరి కల్తీ మద్యం అంటే, నువ్వు తంబలపల్లి వెళ్ళు, అక్కడ టీడీపీ ఓడిపోయింది కాబట్టి అక్కడ ఎవరికి అనుమానం రాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జయచంద్రారెడ్డి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, మీరిద్దరు కలిసి అక్కడ కల్తీ మద్యం చేయండి, పెద్దిరెడ్డి కూడా సహకరిస్తారు, ఎప్పుడు దాన్ని బయట పెట్టాలో నేను చెప్తానని జోగి రమేష్ చెప్పారట. జోగి రమేష్ చెప్పిన మీదట ఆయన అక్కడికి వెళ్ళారు. ఇటీవల జోగి రమేషే పోలీసులకు ఆ సమాచారాన్ని ఇచ్చి ఆయన పట్టించారు అనేది ఆయనకు సంబంధించిన వీడియో సారాంశంగా కనపడుతోంది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఏమర్థమవుతుంది? అరే, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసి ఇలా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారా అని అనిపిస్తోంది. జనరల్గా అది అలా అనిపించాలని వీడియో రిలీజ్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఉద్దేశం కావచ్చు. కానీ అది ఫ్యాబ్రికేటెడ్గా, డ్రామాగా అర్థమవుతోంది. వీడియోలో అతను మాట్లాడిన మాటలు నిజమే అయితే, అవి పోలీసుల సమక్షంలో మాట్లాడినవైతే, రిమాండ్లో ఉన్న వ్యక్తి మాట్లాడిన వీడియో బయటికి ఎలా వచ్చింది? పాయింట్ నెంబర్ 1 ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికంటే ముందే ఆ వీడియో రిలీజ్ అవుతే, వీడియోలో అతనితో మాట్లాడించింది ఎవరు? అతను ఆ వీడియో రిలీజ్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? అతను ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత వైసీపీ నేతలే ఇది చేయించారని ఆయన చెప్పదలుచుకున్నప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవచ్చు. అతన్ని పోలీసులు కాపుగాచి పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పాయింట్. దాంతోపాటు ఈ వీడియోలో అతను చెప్పిన అంశాల ఆధారంగా ఈ కేసుని ప్రతిపక్ష పార్టీ పైనకు తోసేసి తాము బయటపడవచ్చు అని అధికార పార్టీ అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల కనుసన్నల్లో మద్యం కల్తీ జరిగింది అనే మాట నిజం. అది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నుంచి జరుగుతుందా? వైసీపీకి సంబంధించిన నాయకుల ప్రమేయం కూడా ఉందా? వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా దీనిలో పార్టిసిపేట్ చేశారు? అది విచారణ సంస్థలు తేల్చండి. బట్ 15 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం నడుస్తోందని మీ పోలీసులే చెప్తున్నారు, ఎక్సైజ్ శాఖ చెప్తోంది. సో ఇప్పుడు గత ప్రభుత్వం పైన, లేకపోతే ప్రభుత్వాన్ని దించడం కోసం ఒక మాజీ మంత్రి కొంతమంది వ్యక్తులతో కలిసి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఒక డంప్ ఏర్పాటు చేసి అక్కడ కల్తీ మద్యం తయారు చేసి అందరికీ సప్లై చేస్తుంటే పట్టుకోలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం, యంత్రాంగం, ఇంటెలిజెన్స్ ఉందంటే అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్గానే చూడాలి కదా. సరే, అది పక్కన పెడితే, సో ఇప్పుడు జనార్దన్ రావు చెప్పిన మాటలు నమ్మాలా? జనార్దన్ రావు చెప్పిందంతా అక్షర సత్యం అని అనుకోవాలని కనుక అధికార పార్టీ అనుకుంటే మిగతా వాటికి కూడా అధికార పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏంటి మిగతావి? ఇటీవల కొద్ది రోజుల క్రితం మత్తయ్య అని తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలకమైన వ్యక్తి. మత్తయ్యను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్గా చూస్తారు. ఆ మత్తయ్య సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ బయటికి రావడం మాత్రమే కాదు, మత్తయ్య అనేక న్యూస్ ఛానల్లో కూర్చొని ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారు మత్తయ్య చెప్తుంది ఏంటి అంటే, ఓటుకు నోటు వ్యవహారం వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన మేరకే మేము చేశాం, వాళ్ళు చెప్పిన మేరకే మేము ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యాం. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి విజయవాడలో ఒక ప్రత్యేకమైన ప్లేస్లో దాచుంచి చిత్రహింసలు పెట్టారు, నన్ను బయటికి రాకుండా ఆపేశారు. నాకేదో చాలా సాయం చేస్తా అన్నారు కానీ ఏమీ సాయం చేయలేదు, నన్ను పట్టించుకోలేదు. ఈ కేసులో, ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉంది అని మత్తయ్య, ఈ కేసులో నిందితుడిగా ఉన్న, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి ఓపెన్గా మాట్లాడాడు మీడియా ముందు. అనేక సందర్భాల్లో మాట్లాడటం మాత్రమే కాదు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆన్ పేపర్ సుప్రీంకోర్టు దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లారు. నమ్మాలా దాన్ని కూడా?
ఈరోజు జనార్దన్ మాటల్ని నమ్ముతున్న వాళ్ళంతా మత్తయ్య చెప్పినవి కూడా నమ్మాలి కదా. మత్తయ్య చెప్పింది కూడా నిజమని అనుకోవాలి కదా. జనార్దన్ చెప్పిన దానితో పోలిస్తే మత్తయ్య చెప్పిన దానికి లీగల్ శాంటిటీ ఉంది కదా. ఆన్ పేపర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కదా ఆయన. మీడియా ముందు ఆయన వచ్చి మాట్లాడుతున్నారు కదా. బట్ ఇప్పుడు వీడియో రిలీజ్ చేసిన జనార్దన్ రావు ఎక్కడ మాట్లాడారు, ఎవరు మాట్లాడించారు, ఎందుకు మాట్లాడారు అనే దానికి వివరాలన్నా తెలియదు. బట్ మత్తయ్య విషయంలో చాలా క్లియర్గా క్రిస్టల్గా ఏం జరిగింది అనేది ఉంది. మత్తయ్యకు ఆ కేసుతో ఉన్న సంబంధం ఏంటో ఓటుకు నేటి కేసుని అబ్జర్వ్ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ సమయంలో ఏం జరిగిందో అందరికీ గుర్తుంది. మరి దాన్ని నమ్మొద్దా? దాన్ని కూడా నమ్మాలా? లేదు. ఇంకొక బాగా సెన్సేషనల్ ఇష్యూ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి మొద్దు సీను బయటకు వచ్చి ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు. నేను నా బావ కళ్ళల్లో ఆనందం కోసం చంపాను. మద్దెల చెరువు సూరి పరిటాల రవిని హత్య చేయమంటే నేను చేశాను, నేనే చేశాను. ఈ కేసుతో జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర్ రెడ్డికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ ప్రమేయం ఉంటే, వాళ్ళ మద్దతు నాకుంటే నేను పరిటాల రవిని ఇంటికి వెళ్ళి కాల్చి చంపేవాడిని అని మొద్దుసీని మాట్లాడారు. సో ఆ వీడియో అప్పుడు చాలా పెద్ద వైరల్ అయింది, పెద్ద సెన్సేషనల్గా మారింది. సో ఇప్పుడు జనార్దన్ స్టేట్మెంట్ని సమర్థిస్తున్న వాళ్ళంతా ఆ రోజు మొద్దుసీని ఇచ్చిన స్టేట్మెంట్ని సమర్థించారా? ఆ రోజు మొద్దుసీని మాటల్ని పట్టించుకోకుండా అప్పుడు ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ప్రమేయం ఉంది అని రోజు 5 సంవత్సరాల పాటు మాట్లాడారు. మాట్లాడడం మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ప్రభుత్వం సిబిఐ విచారణకి ఇచ్చింది. సిబిఐ విచారణ చేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని క్లీన్ చీట్ ఇచ్చింది. స్టిల్ జగన్మోహన్ రెడ్డి హత్య చేయించారు అని పదే పదే నిత్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు జనార్దన్ రావు స్టేట్మెంట్ని నమ్మాల్సి వస్తే అటువంటి 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పా. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చాలా సందర్భాల్లో అటువంటి వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి నిందితుల వాంగ్మూలాలు కూడా బయట ఉన్నాయి. అవి కూడా చూస్తున్నాం. వాటిని కూడా నమ్మాలా? కాబట్టి ఇవన్నీ కూడా బ్లేమ్ గేమ్లో భాగంగా అధికార ప్రతిపక్షాలు చేస్తున్న వ్యవహారం తప్ప ఇటువంటి వాటి పట్ల అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు లేదు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విచారణ సంస్థలు విచారణ చేసి ఆధారంగా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏంటో చూపించి ఈ కారణాలతో ఇలా వీళ్ళు చేశారని నిరూపించగలిగితే, చెప్పగలిగితే అప్పుడు మనం వాటిని నమ్ముదాం. ఓకే, రేపు పొద్దున 29లోనో లేకపోతే 34లోనో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జనార్దన్ రావు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషిగా మారిపోయి మళ్ళీ జోగి రమేష్ చెప్పాడని, లేదు ఆ రోజు నన్ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులే నాతో ఆ వీడియో రిలీజ్ చేయించారు, పోలీసులే నాతో అలా మాట్లాడించారు, నాతో బలవంతంగా పోలీసులు అలా మాట్లాడించారని చెప్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు దాన్ని నమ్మాల్సి వస్తుందా? అప్పుడు దాన్ని నమ్ముతారా? కాబట్టి అధికార పార్టీ కల్తీ మద్యం మకిలిని, కల్తీ మద్యం మురికిని కడుక్కోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఆ మురికిని ఒళ్ళంతా అంటించుకుంటుంది, ఆ మురికిని మొహం అంతా పూసుకుంటోంది. ఆ మురికి నుంచి బయటపడడం కోసం జరగాల్సింది చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం తప్ప బ్లేమ్ గేమ్ ద్వారా ఎదుటి వాళ్ళపైన దాన్ని తోసేయడం ద్వారా మేము బయటపడదాం అనుకుంటే ఆ బురద మరింతగా అధికార పార్టీకి అంటే ప్రమాదం ఉంది.